And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. రాకెట్ లాంచెస్ మనకి కొత్త ఏమీ కాదు. శ్రీహరికోట నుంచి గతంలో చాలా రాకెట్ లాంచెస్ అయినాయి. కానీ ఇవాళ అంటే శనివారం నాడు జరిగినటువంటి రాకెట్ లాంచ్ విలక్షణమైంది, చరిత్ర సృష్టించింది, భారతీయ అంతరిక్ష చరిత్రని రీరైట్ చేయబోతోంది ఇవాళ జరిగినటువంటి ఈ లాంచ్. ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా స్పేస్ రంగంలో ఒక ప్రైవేట్ కంపెనీ ప్రవేశించి తాను డెవలప్ చేసినటువంటి రాకెట్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మనకు తెలుసు ఇస్రోనే ఈ పని చేసేది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అది ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ స్పేస్ రంగాన్ని ఓపెన్ అప్ చేయాలి ప్రైవేట్ రంగానికి నిర్ణయించింది. 5 ఏళ్ళు పూర్తయినాయి అంతే. 6వ ఏళ్ళలో ప్రవేశించాం మనం. ఈ కొద్ది కాలంలోనే ప్రైవేట్ రంగం ఎంత ముందుకు దూసుకొని వెళ్ళింది అంటే కొత్తగా పెట్టినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరు స్కై రూట్ ఏరోస్పేస్. వీళ్ళు దేశంలోని తొలి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్, దాని పేరు విక్రమ్ 1, శనివారం నాడు విజయవంతంగా దానిని నింగిలోకి పంపించారు, కక్షలో ప్రవేశపెట్టారు. ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అన్నమాట ఇది. 350 కిలోల పేలోడ్ని తీసుకెళ్లగల కెపాసిటీ ఉన్నటువంటి రాకెట్ ఇది. ఈ మిషన్ పేరు మిషన్ ఆగమన్. ఆగమన్ అంటే ఆగమనం, సంస్కృతం, ఎరైవల్ అని. ఏంటి ఎరైవలు, ఏంటి ఆగమనం? దీనికి అర్థం ఏంటంటే ప్రైవేట్ రంగంలో భారతీయ అంతరిక్ష సంస్థలు ఒక కొత్త చరిత్రని సృష్టించినటువంటి రోజు అన్నమాట ఇది. అందుకని అప్రాప్రియేట్గా మిషన్ ఆగమన్ అని పేరు పెట్టారు. సో ఈ మిషన్ ఆగమన్ పేరుతో నిర్వహించినటువంటి ఈ తొలి ప్రయోగం శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ అంటే శనివారం నాడు మధ్యాహ్నం 12:05 విజయవంతంగా ప్రయోగించబడింది. సో ఆకాశంలోకి దూసుకెళ్ళి ఆ నిర్దేశిత లో ఎర్త్ ఆర్బిట్, LEO అంటారు, ఆ ఆర్బిట్లో అంటే కక్షలో ఈ పేలోడ్లని విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇదేమీ స్మాల్ సక్సెస్ కాదు. ఇటువంటి దాన్ని సాధించిన దేశాలు ప్రపంచంలో ఇప్పటి వరకు 2, అమెరికా, చైనా. భారతదేశం ఇవాళ 3వ దేశంగా ఎమర్జ్ అయింది ఈ ప్రయోగంతో. అంటే ప్రైవేట్ రంగం ద్వారా ఈ సామర్థ్యాన్ని సాధించిన దేశాలు ప్రపంచంలో ఇప్పటి వరకు 2 ఉంటే అమెరికా, చైనాలు. ఇప్పుడు 3వ దేశంగా భారతదేశం ఆ క్లబ్లో చేరిందనమాట. అంటే ఇండియన్ కమర్షియల్ స్పేస్ సెక్టర్ ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టింది అని ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైంది అందరికీ. ఫస్ట్ టైము ఇటువంటి ప్రయోగం చేసినప్పుడు, ఒక రాకెట్ని లాంచ్ చేసినప్పుడు రోదసీలోకి 100% విజయవంతం అవుతుందనే గ్యారంటీ ఉండదు. ఇస్రో లాంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద సంస్థ వాళ్ళే చాలా ప్రయోగాలు చేసినప్పుడు, ఎస్పెషల్లీ మొదటిసారి ప్రయోగించినప్పుడు ఏదైనా కొత్త రాకెట్ని తరచుగా ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉన్నాం మనం. ఈ మధ్య కాలంలో కూడా జరిగినాయి. ఫెయిల్యూర్స్ కొత్త ఏమీ కాదు స్పేస్ రంగంలో. అటువంటిది ఈ స్కై రూట్ వాళ్ళు మొదటిసారిగా తయారు చేసి మొదటిసారిగా ప్రయోగించినటువంటి రాకెట్ ఏ విధంగానైతే వాళ్ళు ప్లాన్ చేశారో అదే విధంగా నింగిలోకి దూసుకెళ్ళింది. అందుకే దీన్ని అందరూ టెక్స్ట్ బుక్ లాంచ్ అని అంటున్నారు. టెక్స్ట్ బుక్ లాంచ్ అంటే ఏంటి? ఏ విధంగానైతే పేపర్ మీద రాశారో అదే విధంగా జరగడం అనమాట. లిఫ్ట్ ఆఫ్ కానివ్వండి, అలాగే 4 స్టేజెస్లో ఈ రాకెట్ వెళ్తుంది. దాని పనితీరు కానివ్వండి, ఆ స్టేజ్ సెపరేషన్ అంటారు కదా, ఇవి సెపరేట్ అయిపోతుంటాయి ఒక్కొక్కటి. అది అలాగే పేలోడ్ పేరింగ్ అనేది విడిపోవడం, తర్వాత ఈ ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టడం, ఇలా అంతవరకు కూడా ప్రతి దశ ప్రణాళిక ప్రకారమే జరిగింది. సో ఆ రకంగా విక్రమ్ 1 ప్రయోగం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగంగా నిలిచింది. ఫస్ట్ అటెంప్ట్లోనే 100% సక్సెస్ అనమాట. తొలి ప్రయోగాల్లో సాధారణంగా చాలా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అవి ఏమీ తలెత్తకపోవడం అనేది మరి స్కై రూట్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పి అనుకోవాలి. ఇక అసలు విషయం చెప్పాలి. ఈ స్కై రూట్ అనే కంపెనీ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. దీని ఫౌండర్స్ ఎవరు?
ఇద్దరూ తెలుగు వాళ్లే. ఒకరు హైదరాబాద్లో పుట్టి పెరిగారు, పవన్ కుమార్ చందన. మరొకరు తిరుపతి, విశాఖపట్నంలో పుట్టి పెరిగారు, నాగభరత్ డాకా. వీరిద్దరూ కలిసి స్థాపించారు స్కైరూట్ ఏరోస్పేస్ని. వీళ్ళ నేపథ్యం ఏంటంటే, సీఈఓగా ఉన్నటువంటి పవన్ కుమార్ చందన ఇతను హైదరాబాద్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇస్రోలో 6 సంవత్సరాల పాటు 2012 నుంచి 18 వరకు పనిచేశాడు. ఆ తర్వాత స్కైరూట్ కంపెనీని పెట్టాడు. అలాగే సిఓఓ అంటే చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి నాగభరత్ డాకా తిరుపతిలో, విశాఖపట్నంలో చదువుకున్నట. తర్వాత హైదరాబాద్ వచ్చాట. ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి డిగ్రీలు చేశాడు. ఇస్రోలో ఈయన కూడా పనిచేశాట. ఆ తర్వాత ఒక అమెరికన్ చిప్ కంపెనీలో కొంతకాలం పాటు పనిచేశాడు. వీరిద్దరూ కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరి వయసు ఇప్పుడు 35 ఏళ్ళు. ఇద్దరికి 35 ఏళ్లే. తొలి రాకెట్ని ప్రయోగించారు ప్రైవేట్ రంగం నుంచి, ఇస్రో నుంచి కాదు. వాళ్ళ సంస్థలో పనిచేసేటువంటి మిగతా వాళ్ళ వయసు ఎంతో ఊహించుకోండి, ఇంకా తక్కువ. యావరేజ్ వయసు స్కైరూట్ ఏరోస్పేస్లో పనిచేస్తున్న వాళ్ళది 28 అట. 28 ఇయర్స్, 28 ఏళ్ళు సరాసరి సగటు వయసు. అంటే లిటరల్లీ చిన్న పిల్లలు అందరూ కలిసి తయారు చేసినటువంటి రాకెట్ ఇది. మనం మామూలుగా స్పేస్ రంగం అంటే ఏమనుకుంటామంటే, ఇస్రోలో చూస్తాం కదా, తల నెరిసిన వాళ్ళు ఉంటారు అందరూ. అది మామూలు విషయం కాదు. ఆ స్పేస్ సెక్టర్లో పనిచేయటం, విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేయటం అని అనుకుంటాం. అట్లాంటిది అక్కడ నాయకత్వం ఏజే 35 ఉంటే, మిగతా పనిచేసే వాళ్ళందరూ కూడా 30 లోపు వాళ్ళు, లేట్ 20స్లో ఉన్న వాళ్ళందరూ, కొత్తగా ఉద్యోగాలు మొదలుపెట్టిన వాళ్ళు. సో ఆ రకంగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది. ఏంటి విక్రమ్ 1 ఏం చేస్తుంది ఇది అంటే, చిన్న ఉపగ్రహాల అవసరం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అంటే ఈ శాటిలైట్ల సైజు ఈ మధ్యకాలంలో తగ్గుతోంది. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేవి, ఇప్పుడు తగ్గుతున్నాయి. అన్నీ అంతే కదా. ఒకప్పుడు మొబైల్ ఫోన్ చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు సైజు తగ్గింది. అలాగే శాటిలైట్లు కూడా అంత పెద్ద అవసరం లేదు, తగ్గుతున్నాయి అన్నమాట వాటి సైజు. ఇటువంటి చిన్న శాటిలైట్లు లేక ఉపగ్రహాలని ప్రయోగించడానికి ఈ రాకెట్లు కావాలి, ప్రత్యేకమైన రాకెట్లు. అంటే తక్కువ ఖర్చులో కావాలి పని, కానీ ఎఫిషియెంట్గా కావాలి. దానికి వీళ్ళు పెట్టిన పేరేంటంటే, రాకెట్లను లాంచ్ చేయడానికి ఊబర్ లాంటిదట. భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళాలి, ఆ కక్షలో ప్రవేశపెట్టాలి. ఆ అవసరాన్ని తీర్చేటువంటి ఊబర్ లాంటిది స్కైరూట్. వాళ్ళ రాకెట్ల ద్వారా ఈ పని చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ప్రత్యేకమైన రాకెట్లు. విక్రమ్ 1 తీసుకుంటే దాని వివరాలు ఏంటంటే, 7 అంతస్తుల ఎత్తు ఉంటుంది అది. ఆ రాకెట్ 4 దశల్లో అది రోవేసీలోకి వెళ్తుంది, కక్షలోకి. దీని ప్రత్యేకత ఏమిటంటే, పూర్తిగా కార్బన్ కాంపోజిట్ మెటీరియల్తో నిర్మించారట. అది దాని ప్రత్యేకత. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది. 350 కిలోల బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహాన్ని లేక శాటిలైట్స్ని అది కక్షలోకి తీసుకెళ్ళగలదు. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ చిన్న ఉపగ్రహాలని పంపించేటువంటి మార్కెట్ బాగా పెరుగుతోంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల అవసరాలని ఈ స్కైరూట్ తీర్చగలదు అన్నమాట. ఎందుకు ఈ శాటిలైట్లు అంటే, అనేక అవసరాలు, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్స్, అలాగే స్ట్రాటజిక్ అవసరాలు ఉంటాయి. అంటే రక్షణకు సంబంధించినటువంటి అవసరాలు, ఆకాశంలో ఉండి చూడాలన్నీ, చూసుకుంటూ ఉండాలి కదా అన్ని. సో ఆ రకంగా ప్రతి దేశానికి కూడా ఈ ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది చాలా అవసరం. సో దానికోసం పెద్ద పెద్ద శాటిలైట్ అవసరం. అలా చిన్న చిన్న వాటినే పంపించుకోవచ్చు. అలా పంపించడానికి వాహకం అన్నమాట స్కైరూట్. స్కైరూట్ డెవలప్ చేసేటువంటి రాకెట్లు. సో ఈ లేటెస్ట్ విక్రమ్ 1 రాకెట్లో ఏం ప్రయోగించారంటే, 3 సాంకేతిక పేలుడులు ఉన్నాయట. ఇప్పుడు విజయవంతంగా వాళ్ళు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు ఇవాళ. అవి ఏంటంటే, ఒకటి జర్మనీకి చెందినటువంటి డీ-క్యూబ్డ్ అనేది, ఇది టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అట. ఇంకొకటి ఇండియన్ స్టార్టప్ కంపెనీ గ్రహ స్పేస్, వాళ్ళు రూపొందించారు సోలారస్ S3 పాత్ ఫైండర్ అని. ఇవన్నీ కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్లు. అంటే టెక్నాలజీ ఈ విధంగా పనిచేస్తుందా లేదా అని చూడడానికి, లేక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఏమిటి, ఏ రకంగా పనిచేస్తుంది ఇది స్పేస్లో అని తెలుసుకోవడానికి. సో దట్ వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టు రూపకల్పనలో పనికొస్తాయి ఇవన్నీ. మరొకటి కాస్మోసర్వ్ స్పేస్ అనేటువంటి కంపెనీ అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ ఎంబ్రేస్ అట. ఏంటి ఈ రోబోటిక్ ఆర్మ్ ఎంబ్రేస్ అంటే, ఇది స్పేస్లో ఈ చెత్తా చెదారం అంతా ఎక్కువైంది కదా, ఇట్లా ఉపగ్రహాలను ప్రయోగించడం, అవి కొన్నాళ్ళ తర్వాత వాటి పని అయిపోవడం, అవి అలాగే ఉండిపోతాయి స్పేస్లో. మన ట్రాష్ లాగా, మనకి ఎలాగైతే చెత్త పెరిగిపోతుందో అట్లా చెత్త పెరిగిపోతుంది స్పేస్లో. అట్లా పెరిగిపోయిన చెత్తని ఈ రోబోటిక్ ఆర్మ్ వీళ్ళు డెవలప్ చేసింది, అది అలా పట్టుకొని వాటిని గ్యాదర్ చేసి తీసుకొస్తుంది అనమాట. చెత్త క్లీనింగ్ బేసికల్లీ స్పేస్లో.
కాస్మోసర్వ్ స్పేస్ అనేవాళ్ళు డెవలప్ చేశారట ఇది. అది కూడా అందులో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు కక్షలో ప్రవేశపెట్టారు. సో ఈ పేలోడ్లు అన్నింటినీ కూడా ఆ నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించారు. అది గ్రేట్. సో ఈ ప్రయోగం యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఇంతకుముందే చెప్పినట్టు ఆల్రెడీ స్కై రూట్ 2022లో విక్రమ్ ఎస్, దాని పేరు విక్రమ్ ఎస్ అని చెప్పి సబ్ ఆర్బిటల్ రాకెట్ అది. ఇదేమో ఆర్బిటల్ రాకెట్, ఇది కక్షలోకి వెళ్తుంది. అంతకుముందేమో సబ్ ఆర్బిటల్ కక్షలోకి వెళ్ళింది. అది ప్రయోగించినప్పుడు ఏమన్నారంటే తొలి భారతీయ ప్రైవేట్ రాకెట్ సంస్థ ఈ విధంగా ప్రయోగించింది అని చెప్పి అప్పట్లోనే చాలా గుర్తింపు వచ్చింది 2022లోనే స్కై రూట్కి. సో ఆ అనుభవం ఆధారంగా ఇప్పుడు ఈ విక్రమ్ 1 రాకెట్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఇది పూర్తి స్థాయి శాటిలైట్ ప్రయోగ సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రూవ్ చేసింది. స్కై రూట్ కంపెనీని 2018లో పెట్టారు హైదరాబాద్లో. అంటే 8 ఏళ్ళు కూడా కాలా, ఇంకా 8 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోనేటువంటి ఒక సంస్థ ఒక రాకెట్ని తయారు చేయగలిగింది. దాన్ని విజయవంతంగా నింగిలోకి ఎగరేసింది, పేలోడ్లన్నిటినీ కక్షలోకి ప్రవేశపెట్టింది అంటే చరిత్ర సృష్టించడమే అది. అందుకనే ఆ కంపెనీ గ్రోత్ కూడా అట్లానే ఉంది. వాళ్ళు సొంతంగా మరి ఆ కార్బన్ ఫైబర్ మెటీరియల్తో కొన్ని తయారు చేశారు. చాలా కంపోనెంట్స్ ఉంటాయి వాళ్ళు ఇన్హౌస్ తయారు చేసుకున్నవి. వాటికి పేర్లు కూడా రామన్ అని, కలాం అని ఇట్లా పెట్టుకున్నారు. ఆ టెక్నాలజీ స్ట్రెంగ్త్ కారణంగానే మరి ఇవాళ ప్రయోగించినటువంటి రాకెట్ విజయవంతంగా వెళ్ళింది ఫస్ట్ అటెంప్ట్లోనే. అందువల్ల ఆ కంపెనీ యొక్క వాల్యూ భారీగా పెరిగిపోయింది. దాని వాల్యూ ఇవాళ ఎంత అంటే $1.1 బిలియన్ అంటున్నారు. యూనికార్న్ అంటారు కదా ఇంగ్లీష్లో. యూనికార్న్ అంటే $1 బిలియన్ విలువ ఉండాలి దానికి. $1 బిలియన్ అంటే 9,000 నుంచి 10,000 కోట్లు అనుకోండి డాలర్ రేట్ను బట్టి. అరౌండ్ 9,000 crores విలువ ఉన్నది వాళ్ళ స్కై రూట్ అనే కంపెనీకి. ఈ ఇద్దరు చిన్న కురవాళ్ళు పెట్టినటువంటి ఈ కంపెనీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్రయోగం చేయటం వల్ల దాని విలువ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ యూనికార్న్ అన్నారు స్పేస్ సెక్టర్లో. అంటే ఆ స్పేస్ రంగంలో ఉన్నటువంటి కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీల్లో మొట్టమొదటి యూనికార్న్ అంటే మొట్టమొదటిసారిగా $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. చూడండి, ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేయగానే $1 బిలియన్ కంపెనీని ఇద్దరు కుర్రవాళ్ళు కలిసి క్రియేట్ చేశారు, టెక్నాలజీని డెవలప్ చేశారు, వాల్యుయేషన్ పెంచారు. అంటే ప్రైవేట్ ఇనిషియేటివ్, టాలెంట్ ఎంత సాధించగలదు, ఎంత దూరం వెళ్ళగలదు, మనం ఇమాజిన్ చేయలేనివి కూడా రియాలిటీగా ఎలా మార్చగలవు అని చెప్పడానికి స్కై రూట్ కంపెనీ ఒక ఎగ్జాంపుల్. వీళ్ళ సక్సెస్ చూసే నారా లోకేష్ కూడా వీళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. స్కై రూట్ కంపెనీ ఇప్పుడు తిరుపతి జిల్లాలో వాళ్ళ ఫెసిలిటీ పెట్టబోతోంది. 300 ఎకరాలు ఇచ్చారు స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీకి. 400 నుంచి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారట. స్పేస్ సిటీ అని చెప్పి ప్రపోజ్ చేశారు కదా ఏపీలో, అందులో. సో ఆ విధంగా స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ భారతదేశ ఏరోస్పేస్ రంగంలో ఒక రికార్డును సృష్టించింది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి కూడా ఏమన్నారంటే ఇవాళ మిషన్ గురించి మాట్లాడుతూ హిస్టారిక్ న్యూ ఫ్రంటియర్ ఫర్ ఇండియాస్ స్పేస్ జర్నీ అన్నారు. ట్వీట్ చేశారు ఇవాళ. హిస్టారిక్ న్యూ ఫ్రంటియర్ అంటే భారతదేశ స్పేస్ రంగ ప్రయాణంలో ఒక కొత్త ముందడుగు అన్నమాట ఇది వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయోగం, దీని సక్సెస్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. తాజాగా ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఇస్రో నుంచి పెద్ద ఎత్తున సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు అని. 100 నుంచి 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేసి బయటకు వెళ్ళారని చెప్పి వార్తలు వచ్చినాయి. దీని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు కూడా ఉత్తరం రాశారట ఇస్రో వాళ్ళకి. మీరు రాజీనామా చేయగానే అందరివి మీరు ఒప్పుకొని ఇచ్చేయొద్దు, కొంచెం ఆలోచించండి, ఆ సీనియర్ని వాళ్ళని కూడా మీరు మళ్ళీ మాట్లాడండి అని చెప్పారు. మామూలుగా అయితే దాదాపు 14,600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇస్రోలో. కాబట్టి 100 మందో 120 మందో వెళ్ళిపోతే వచ్చిన సమస్య ఏమిటి అని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. కానీ వెళ్ళిపోతున్న వాళ్ళంతా కూడా సీనియర్లట, చాలా ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న వాళ్ళు. ఇప్పుడేమో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని చేపట్టింది, గగనయాన్ ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి కొంత ఆందోళన చెంది అంతర్గతంగా కొన్ని మార్పులు ఏవో చేయాలని చెప్పి అనుకుంటున్నారని వార్తలు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా? ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి ఏంటంటే వీళ్ళంతా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ సెక్టర్ని ఓపెన్ అప్ చేసిందో, ప్రైవేట్ రంగానికి ఇచ్చిందో 2020లో విధానపరంగా నిర్ణయం తీసుకొని, అప్పటి నుంచి ప్రైవేట్ రంగంలో బ్రహ్మాండమైన కంపెనీలు, కుర్రవాళ్ళు స్టార్టప్స్ పెట్టి వాటిని చాలా ఫాస్ట్గా వృద్ధి చేస్తున్నారు. ఆ కంపెనీలకి వెళ్ళడానికి వీళ్ళందరూ ఉత్సాహపడుతున్నారు అని చెప్పి సమాచారం. ఎందుకు ఆ కంపెనీలకి వెళ్ళడానికి ఉత్సాహపడుతున్నారు? ఇస్రో లాంటి చాలా పెద్ద కంపెనీ, ప్రభుత్వ కంపెనీ, అన్నీ గ్యారంటీ ఉంటాయి అక్కడ. దాన్ని వదిలేసి ఎందుకు ఈ ప్రైవేట్ రంగానికి వచ్చి రిస్క్ తీసుకుంటున్నారు? ఎందుకంటే
ఇదిగో ఇవాళ జరిగింది కదా, ఇట్లాంటి హిస్టారిక్ ఘటనలు చూసిన తర్వాత ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు. ప్రైవేట్ రంగంలో కంపెనీలు అతి తక్కువ టైంలో అసాధ్యం అనుకున్న పనులు చేస్తున్నాయి. స్పేస్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ కంపెనీల్లో టాలెంట్కి మాత్రమే ప్రయారిటీ. కొత్త కొత్త ఐడియాలు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. త్వరగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి బెటర్ పే కూడా ఉంటుంది ఇక్కడ వాళ్ళ టాలెంట్ను బట్టి. ఇస్రోలో అట్లా కాదు, అది గవర్నమెంట్ కాబట్టి దానికి అన్ని స్కేల్స్, రూల్స్, రెగ్యులేషన్స్. 20 ఏళ్ళు పనిచేస్తే ప్రమోషను, పని చేసినా చేయకపోయినా ప్రమోషను, ప్రతిభ ఉన్నా లేకపోయినా ప్రమోషను, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇనిషియేటివ్కి అక్కడేమీ పెద్ద ప్రాధాన్యత ఉండదు గవర్నమెంట్లో. ఆ కారణం చేత ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇస్రో నుంచి బయటకు వచ్చి ఇటువంటి ప్రైవేట్ కంపెనీల్లో చేరుతున్నారు. స్కై రూట్, ఏరోస్పేస్ లాంటి కంపెనీల్లో. కాబట్టి ఇస్రోకి కొంత నష్టం ఉన్నా ఓవరాల్గా చూస్తే దేశానికి లాభమే. ఎందుకంటే స్కై రూట్ కంపెనీ ఇంత తక్కువ సమయంలో తొలి ప్రయత్నంలోనే ఈ విధంగా ఒక ఆర్బిటల్ క్లాస్ రాకెట్ని సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసింది అంటే దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఆ చొరవ, ఇనిషియేటివ్, టాలెంట్ని ఎంకరేజ్ చేయటం, ఏదో సాధించాలన్న తపన. ముందు ముందు మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ రంగ స్పేస్ ఏజెన్సీలు, ఇంతకుముందు చెప్పాను కదా, ధృవ, అగ్నికుల్, ఇట్లాంటి చాలా కంపెనీలు అలాంగ్ విత్ స్కై రూట్ ఏరోస్పేస్, ఇవన్నీ కూడా స్పేస్ రంగంలో కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి చాలా ఫాస్ట్గా. కాబట్టి ముందు ముందు మనం ఇందులో చాలా ప్రగతిని చూడబోతున్నాం స్పేస్ రంగంలో, బికాస్ ఆఫ్ దిస్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద స్పేస్ సెక్టర్.